వర్గాల సపోర్ట్, డిఎంకేల యుద్ధంతో లాభం. ఇప్పుడు దేశం అంతా విజయానికి కారణాలు ఇవన్నీ కూడా చర్చిస్తూ ఉన్నారు కదా. ఖచ్చితంగా పెద్ద చాలా సంచలనాత్మక విజయమే. చాలా రోజుల తర్వాత ఒక నటుడు మళ్ళీ రావటము, అది కూడా కాకుండా తమిళనాడులో మిగిలిన దేశంలో బీజేపీ అంతా గెలుస్తున్నప్పుడు బీజేపీ కూటమి 3వ ప్లేస్కి వెళ్ళిపోయి బీజేపీ కూడా 3 సీట్లు పోయి 1 సీటే వచ్చింది తమిళనాడులో. ఆసక్తికరమైంది. సో విజయ్ ప్రభావం అంత ఎక్కువగా పనిచేసింది. రెండవది బీజేపీ యొక్క ప్రధాన హిందుత్వ సనాతనవాదం ఇవి కూడా అక్కడ విజయ్కి వర్తించవు. కాబట్టి ఆయన ఏమన్నా ట్రెండ్ బ్రేక్ అయితేసాడు ఇక్కడ. వాస్తవంగా ఈ ఎన్నికల్లో అన్ని చోట్ల ఉన్నదాన్ని. దీనికి కారణమే ఏమిటి? ఒక కారణం కాదు, చాలా కారణాలు. జెడ్ అని అందరు చెప్తున్నారు. కానీ నాకు పాత ఇది చూస్తుంటే వర్మ ఇది 7 ఏళ్ల కిందట చేసిన ఒక వీడియో. దీనికంటే ముందు ఆయన తీసినటువంటి మెర్సెల్ అనే సినిమాలో కూడా అప్పుడు దేశం అంతా నోట్ల రద్దుతో అట్టుడిపోతుంది. నోట్ల రద్దు 86% నోట్ల రద్దు చేసినటువంటి దేశం ఇది. అలాగే జిఎస్టీ కూడా 28% జిఎస్టీ స్లాబులేంటి, సింగపూర్లో 7% ఉన్నాయి. ఇలాంటి విషయాలు ఆయన మెర్సెల్ అనే సినిమాలో ఆయన చెప్పారు. అది ఒక చిన్న బిట్. దాంతో వెంటనే బీజేపీ వాళ్ళంతా బయలుదేరి గొడవ చేసి ఇది మోడీ వ్యతిరేకమైంది, మోడీని అవమానిస్తుంది కాబట్టి వీటిని తీసే. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 7 ఏళ్ల కిందట నుంచి విజయ్ రాజకీయ అంశాలతో సినిమాలు తీస్తూ వచ్చాడు. జిఎస్టీ మీద సినిమా తీశాడు. అలాగే కార్పొరేట్ల మీద కత్తి అనే సినిమా చిరంజీవి తెలుగులో తీసిన ఖైదీ నెంబర్ 150 ఆయన మళ్ళీ ఆయన తిరిగి రావడానికి, అదే వాస్తవానికి తిరిగి రావడానికి ఎంచుకున్న సినిమా. మూడోది నోట్ల రద్దు మీద సినిమా. ఇది కూడా ఇవన్నీ చాలా సంచలనాలు. ఇవన్నీ కూడా ఆపడానికి కొన్ని సన్నివేశాలు ఆపాలి. ఇంకా అలాగే మతాన్ని అవమానించారని తీసినవి కూడా ఉన్నాయి. అంటే వాళ్ళ నాన్న చంద్రశేఖర్ దర్శకుడు, కొడుకు వస్తాడని చాలా ప్రోత్సహిస్తూ వచ్చారు. కొడుకుతో మొదట సినిమా తీసి అది విఫలమైన తర్వాత ఈయన ఉన్నాడు కదా తమిళనాడు రజనీకాంత్ దళపతి. వాస్తవానికి దళపతి సినిమా ఎవరిది? రజనీకాంత్ మమ్ముట్టి అప్పట్లో. ఈయన ఎలా దళపతి అయ్యాడు మీరు చూడండి. తమిళనాడులో దళపతి అనే ఒక పెద్ద సూపర్ స్టార్, ఇప్పటికీ రజనీకాంత్ సూపర్ స్టార్ ఎవరు అయినా లేరు దరిదాపుల్లో. కానీ ఇళయ దళపతి అనే ఒక పాత్ర సృష్టించి వాళ్ళ నాన్న చంద్రశేఖర్ దళపతి అనే టైటిల్ విజయ్కి ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ దళపతి సూపర్ డూపర్ హిట్ కూడా. అంటే మీరు సినిమా పరంగా, సామాజిక పరంగా, అలాగే వెనకబడిన కులాలు, వాళ్ళ సమస్యలు, సామాజిక అంశాలు, మన హీరోలు సాధారణంగా వివాదాస్పదమైన అంశాలకు పోరు. కానీ ఆయన జిఎస్టీ మీద, డిమానిటైజేషన్ మీద, ఇలాంటి అంశాల మీద ధైర్యంగా సినిమా తీస్తే అప్పుడు బీజేపీ వాళ్ళు తమిళ రాష్ట్రంలో అప్పుడు తమిళసై ఉండుంటారేమో అక్కడ చాలా గొడవ కూడా చేసేవాళ్ళు. సెన్సార్ అభ్యంతరాలు వీటన్నిటిని దాటుకొని రావడం. విడుదల అయిన తర్వాత విజయం కంటే ముందు, విడుదల కాకముందే వీటి మీద చాలా సంచలనం. ఇవన్నీ ఎందుకు ఉపయోగపడ్డాయంటే వర్మ ఈ 2 ఏళ్ళైంది పార్టీ పెట్టానే చూస్తున్నారు. కానీ ఈ 7 ఏళ్ల స్కెచ్ విజయ్ది. అది వాళ్ళ నాన్న స్కెచ్ కూడా. నిజానికి డైరెక్టర్ విజయానికి డైరెక్టర్ చంద్రశేఖరే. తండ్రే డైరెక్టర్ కావడం నిజానికి చాలా అరుదు కింద లెక్క. కాబట్టి చంద్రశేఖర్ చాలా గట్టిగా ఆయన కూడా రాజకీయాలు చెప్తూ వచ్చారు. మీలాంటి తెలుగు మీడియాలో అనేక మందితో మాట్లాడారు. వీటన్నిటితో ఆయన ఇంకొకటి సోషల్ మీడియాను పూర్తిగా వాడుకోవటం. ఎన్టీఆర్ ఏం చేశారు? మహానటుడు, అందరి హృదయాల్లో శ్రీకృష్ణుడుగా, రాముడుగా కొలువు ఉంటారని తెలిసినా కానీ చైతన్య రథం ఎక్కి ఊరూరు తిరిగారు. రోడ్ల పక్క స్నానాలు చేశారు. అలాగే చెట్టు కిందే పడుకొని నిద్రపోయారు. ఇవన్నీ కూడా మళ్ళీ మీడియాలో. అప్పుడు మీడియా, టీవీ మీడియా ఇంత లేదు, సోషల్ మీడియా ఇంత లేదు. కాబట్టి ఎన్టీఆర్ 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన మాట 9 మాసాలు నిండకుండానే అన్నమాట నిజమైనప్పటికీ దీనికోసం వందల మైళ్ళ అర్ధరాత్రులు కూడా ఆయన మాట్లాడారు. ఎంజి రామచంద్రన్ 30 ఏళ్ల పాటు ద్రవిడ ఉద్యమంలో ఉండి అన్నాదురైకి, కరుణానిధికి కుడిభుజంగా ఉండి దాన ధర్మాలు చేసి సినిమాల్లో కూడా చాలా తమాషగా ఎంజీఆర్ సినిమాలు చాలా ఆదర్శ పాత్రలు. ఎంజీఆర్ పాత్రలు సిగరెట్ తాగవు, ఎంజీఆర్ పాత్రలు కళలు కనవు. హీరోయిన్లే కళలు కంటారు ఎంజీఆర్ కోసం. ఎంజీఆర్ కళలు కనడు. తప్పకుండా ఒక వృద్ధురాలైన తల్లి ఉంటుంది, వృద్ధ మాత సెంటిమెంట్ ఇవన్నీ. సో నేను చెప్తున్నానంటే ఇటు సినిమాల పరంగా కానీ రాజకీయంగా కానీ ఎంజీఆర్
ఒక సుదీర్ఘమైన పునాది వేసుకోవాల్సి వచ్చింది. ఎన్టీఆర్ వచ్చే ముందు చివరి దశలో రాజకీయాలకు వచ్చే ముందు చివరి సినిమాగా నా దేశం తీశారు. నా దేశం అనేది లావారీస్ ఆధారంగా కొంచెం తీశారు పరచూరి వాళ్ళు రాస్తే. అందులో ఒక మాట పెట్టారనమాట, మీ 30 ఏళ్ళ రాజకీయం నేను 3 నెలల్లో నేర్చుకున్నాను అంటాడు. ఇది బాగా తేలింది. ఇప్పుడు 30 ఏళ్ళ ఎన్టీఆర్, ఏడాది ఎన్టీఆర్, వీటన్నిటిని విజయ్ సోషల్ మీడియా ఆధారంగా ఆయన సోషల్ మీడియా విజిల్ అనేది మూలమూలకు పాకిపోయింది. అండ్ ఇప్పుడు పరిశీలకులు చెప్పేది డిఎంకే సోషల్ మీడియా అసలు ఎఫెక్టివ్గా లేదని, డిఎంకే సోషల్ మీడియా కొంచెం దెబ్బతిన్నది అని కూడా. సో వీటన్నిటితో ఆయన యూత్కు దగ్గర అయ్యారంటే ఊరికనే కాదు, కాలానుగుణమైనటువంటి చేయటము, ధైర్యంగా నిలబడటము, ఏకవీరుడిలాగా నేను ఒక్కనే ఉంటానని చెప్పటము ఆయన ఇమేజ్ని చాలా ఎక్కువగా పెంచాయి. 42% యంగ్ ఓటర్స్, 42% యంగ్ ఓటర్స్లో అత్యధికులు, అలాగే 40+ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళలో అత్యధికులు విజయ్ని కన్విన్స్ అయ్యారు. కాబట్టి ఈ కారణాల వల్ల ఆయన రాగలిగాడు. వీటన్నిటిని మించి మనం సోషల్ ఫ్యాక్టర్ ఒకటి మిస్ కాకూడదు. విజయ్ చాలా బహిరంగంగా నేను దళిత క్రిస్టియన్ను, నేను జోసెఫ్ విజయన్ అని చెప్పాడు. 3 మతాల బొమ్మలు వేసుకొని ఆయన తిరిగాడు. ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా ఈరోజు రాస్తుంది, ది 4th క్రిస్టియన్ చీఫ్ మినిస్టర్ ఫ్రమ్ సౌత్ అని. 4th క్రిస్టియన్ చీఫ్ మినిస్టర్. ఫస్ట్ వన్ ఈజ్ ఏకే ఆంటోనీ ఫ్రమ్ కేరళ, సెకండ్ వన్ ఈజ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, థర్డ్ వన్ ఈజ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, 4th వన్ ఈజ్ విజయ్. ఇది ఆ పత్రిక జోసెఫ్ విజయ్. సో ఈ 4th కాబట్టి ఇక్కడ మీరు చూడండి, దళిత వర్గాలు 70% దళిత వెనుకబడిన వర్గాలు తమిళనాడులో. ఈ వర్గాలు చాలా వరకు సాలిడ్గా విజయ్కి ఓట్ చేసి ఉండాలి జీతో పాటు. ఎందుకు చేయడం అంటే సుప్రీంకోర్టు దళితులు మతం మార్చుకున్న దళితులు క్రైస్తవులు అయితే కనుక వాళ్ళకి రిజర్వేషన్ ఉండదు అని చెప్పిన తీర్పు ఆ వర్గాల్లో చాలా విపరీతమైన అలజడికి దారితీసింది. ఖచ్చితంగా వేరే ఫ్యాక్టర్స్ ఏమీ లేనప్పుడు ఇక్కడ ఎప్పుడైతే డిఎంకే మీద కొంత అసంతృప్తి వచ్చిందో దానికి ఆయన సినిమా గ్లామరు, తర్వాత 3 చెప్పారు, స్ట్రాటజీ, సోషల్ మీడియా, కనెక్టింగ్ విత్ యంగర్ జనరేషన్స్, ఈ 3 దోహదపడ్డాయని. కాబట్టి ఈ వర్గాలు కూడా చాలా భారీగా, మహిళలకు ఆయన చేసిన వాగ్దానం కూడా వాళ్ళ ఖాతాల్లో పడతాయని. విజయ్ తీసిన సినిమాలో ఒక సినిమా అమలు కాని వాగ్దానాలు చేస్తే మేము మీకు ఓటేయమని ఓటర్లు తిరస్కరిస్తారు. ఈ సినిమా పెద్ద ఇది మమ్మల్ని ఉద్దేశించిందని డిఎంకే అలిగింది, జిఎస్టీ మీద తీస్తే బీజేపీ వాళ్ళు అలిగారు, ఇది మోదీని ఉద్దేశించిందని. అన్నింటినీ ఆయన ఎదుర్కొంటూ అలా ఇది చాలా ప్రభావం చూపించినట్టుగా మనకు కనిపిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక దళిత వర్గాలు విజయ్ని చాలా దగ్గరగా వాళ్ళ ఓట్లు కూడా పడ్డాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 2 డిఎంకేలు హోరాహోరీ తలపడ్డాయి. జయలలిత పోయిన తర్వాత అన్నాడీఎంకే అదృశ్యం అయిపోతుందని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ ఎన్నికల్లో కూడా అన్నాడీఎంకే 50 స్థానాలు తెచ్చుకుంది. 3rd ప్లేస్లోకి వెళ్ళింది నిజమే. బీజేపీతో కలవటం ఒక పొరపాటు. బీజేపీతో కలవటం వల్ల సౌత్ ఇండియన్ ఎథోస్కు అది అంత సూట్ అవ్వలేదు. కాబట్టి అన్నాడీఎంకే దెబ్బతింది. కానీ ఓట్లు స్థానికంగా కొన్ని పాకెట్స్లో అన్నాడీఎంకే చాలా స్ట్రాంగ్. ఎప్పుడైతే డిఎంకే అన్నాడీఎంకే హోరాహోరీగా తలపడ్డాయో 3rd ప్లేయర్గా వచ్చిన విజయ్, అంతకుముందు 3rd ప్లేయర్లు పెద్దగా లేరు. సో 3rd ప్లేయర్గా ఈ వీళ్ళ మధ్య యుద్ధంలో ఇద్దరి మధ్య 3వ వాడికి లాభం అనే ఒక లాభం ఆయన పొందగలిగారు. బట్ ఇప్పటికి కూడా తమిళ సమాజం చూస్తే ఇప్పుడు ఆయనకు 100 స్థానాలు వస్తే దాదాపు ఇతరులకు కూడా 70-50 కలిస్తే వాళ్ళకు కూడా 120, ఇతరులకు 10 దాకా ఏదో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల ముందు ఒంటరిగా పోరాడిన విజయ్ ఎన్నికలు అయిన తర్వాత ఎవరో ఒకరిని కలుపుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఎవరిని కలుపుకుండి వెళ్తే సేఫ్గా ఉంటారు సార్? అంటే 2 చెప్తున్నారు, బీజేపీని కాంగ్రెస్ను బీజేపీని డిఎంకేను కలుపుకోకూడదు, వాళ్ళతో కలవనని చెప్పారు. కాబట్టి అందువల్ల ఆయన ఖచ్చితంగా కమ్యూనిస్టులు, కాంగ్రెస్, కొన్ని చిన్న పార్టీలు బయట నుంచి, అది కూడా లోపలికి కూడా తీసుకోనక్కర్లేదు, వాళ్ళు ఏం చెప్తారో మనకి ఇంకా తెలియదు. కానీ ఆయన అయితే మటుకు ఈ సెక్షన్స్ని ఎక్కువగా ఆలోచిస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా ఆయన ఫోన్ చేసి మీకు మేము మద్దతు ఇస్తాము ఈ పద్ధతిలో చెప్పినట్టు. రెండో దక్షిణ భారతంలో పెద్దగా అది పండదు అనే ఒకటి ఇప్పుడు కూడా రుజువైంది. కాబట్టి ఈ రీత్యా కూడా. బట్ 1967లో మొదటిసారి అన్నాదురై ముఖ్యమంత్రి అయ్యారు, 1967. ఇప్పుడు మనం 2027, దాదాపు 26 మధ్యలో ఉన్నాం. ఈ 60 ఏళ్ళు అదే రాజకీయం నడిచింది అక్కడ. కామరాజు నాడారు ఓడిపోయాక
ఇంకా మళ్ళీ కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, ఏ పార్టీ లేదు. సో 60 ఏళ్ళది మారిపోవడానికి ఈ రెండు డిఎంకేల మధ్యలో తన ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించడం అన్నది చాలా ఆసక్తికరంగా మారుతుంది. బట్ రియల్ ఛాలెంజ్ ఇప్పుడు విజయ్కి మొదలవుతుంది. ఎవరిని కలుపుకుంటారు